నెల్లూరు నుంచి కాశీ యాత్రకు బయలుదేరిన బస్సు బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ దగ్గర ప్రమాదానికి గురైంది. బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సులో ఆత్మకూరు, సంగం, దుత్తలూరుకు చెందిన 43 మంది యాత్రికులున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. నవీన్, యాక్చువల్ గా ఇక్కడ దుత్తలూరు, సంగం, ఆత్మకూరు ఈ ప్రాంతాల నుంచి దాదాపు 47 మంది ప్రయాణికులు వీళ్ళంతా కూడా యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాశీకి వెళ్ళాలి, ఆ మహాశివుని దర్శించుకోవాలనే క్రమంలో ఆనందంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు అక్కడ బీహార్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ట్రావెల్ బస్సుని లారీ ఢీకొంది. ఆ ఘటనలో దాదాపు 3 మృతి చెందారు. ఈ 3 కూడా సంగం ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఎక్కడి నుంచి అయితే, ఏ గ్రామాల నుంచి అయితే ఈ సంగం, దుత్తలూరు, ఆత్మకూరు ప్రాంతాల నుంచి బయలుదేరి వెళ్లారు, ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ వారు ఎలా ఉన్నారనేది ఒక కంగారు పడుతూ ఉన్నారు. వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఒక మహాశివుని దర్శించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరి కళ ఒక్కసారైనా ఆ కాశీకి వెళ్ళాలి, ఆ మహాశివుని దర్శించుకోవాలని ఆ క్రమంలో వీళ్ళంతా కూడా ఆనందంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. కానీ ఈ ప్రమాదం ఈ విధంగా చోటు చేసుకోవడం, కాశీకి వెళ్ళక ముందు బీహార్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఒక బస్సు అతివేగంగా వచ్చి లారీ ఢీకొందని చెప్తూ ఉన్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. దాదాపు 15 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ వారు చెప్పిన ప్రకారం దాదాపు 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 15 మందికి గాయాలైన అని చెప్తున్నారు. ఈ బస్సులో ఉన్న 47 మంది కూడా నెల్లూరు జిల్లా వాసులే. నెల్లూరు జిల్లాకి చెందినటువంటి వాళ్ళే. ఎక్కువ మంది ఆత్మకూరు, సంగం, దుత్తలూరు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక ట్రావెల్ బస్సులు నడిపే యజమాని వీళ్ళందరితో కూడా మాట్లాడుకొని ఒక్కొక్కరి దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళందరినీ కూడా యాత్రకు తీసుకుని వెళ్లారు. వంట మనిషిని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఆగుతూ పలు పుణ్యక్షేత్రాలు, కాశీతో పాటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పలు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకొని రావాలని చెప్పి భక్తి భావంతో వాళ్ళంతా వెళ్లారు. అయితే చివరికి ప్రమాదం వాళ్ళని కాశీకి వెళ్లకుండా చేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద గ్రామాల్లో అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికి తమ వారు ఎలా ఉన్నారా అనేది వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 మృతులు, వాళ్ళ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఎవరు చనిపోయారో కూడా మరి కాసేపు తెలిసే అవకాశం ఉన్నాయి. నవీన్. ఓకే మహేష్.